హాయ్ అండి, అందరికీ నమస్తే. పప్పు పోపు పెట్టాలని ఏదైనా పోపు చేసేటప్పుడు మనం అన్నీ ఇలా రెడీ చేసుకుంటేనే పోపు మాడదండి. మీకు తెలియదు అనేది ఏం లేదు, కానీ నేను నాకు జరిగింది చెప్తున్నా. ఏదో మిరపకాయలు అయితే ఇలా మొత్తము ఇట్లా చుంచకుండా వేయొద్దండి, పట్టుమని పేలుతాయి. అవి పేలకుండా ఉండాలంటే ఇలా చుంచేస్తేనే పేలవు. మిరపకాయల తోటి జాగ్రత్తనే ఉండాలి. అన్ని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇదిగో స్టవ్ ఇదైతే మంచి కింద స్టాండ్ లాగా ఉన్నది అది, కానీ ఆయిల్ది మాది కొంచెం అది పొయ్యిది అవి ఉన్నాయి కదా, అవి కొంచెం హైట్ ఉన్నాయండి అవి స్టాండ్లు. అందుకోసమే ఇది ఒక గ్లాస్ పెట్టిన నేనైతే. ఇది కాలు దగ్గరుండి ఇలా హైట్ ఎప్పుడైనా పోపుకైతే హైలో పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం చిన్నది పెట్టుకుంటాం కదా, అది ఆయిల్ దాంట్లోకి మంట ఆయిల్లోకి వచ్చి ఇది మాడిపోతుంది. నాకు చాలా జరిగింది, నేను అందుకోసమే ముందుగా చెప్తున్నాను. నేనైతే ఇలా నెమ్మదిగా స్టవ్ పెట్టుకొని లేట్ అయినా పర్లేదు కానీ నిదానంగా అన్నీ జీలకర్ర ఆవాలు వేసుకున్నాక, మిరపకాయలు వేసుకొని, వెల్లిపాయలు వేసినాక కరివేపాకు వేస్తాం కదా. ఫస్ట్ అయితే ఇది పోపు అంతా అయిపోయినాక అది మొత్తము అయిపోతుంది కదా, ఇది పోపు అయినాక మనం స్టవ్ బంద్ చేసినాక పసుపు వేసుకుంటే పసుపు మాడదు. చాలా హీట్ మీద వేసినాం అనుకోండి, ఇలా అయిపోయినాక స్టవ్ బంద్ చేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే పసుపు అలానే కలర్ బాగుంటుంది, తర్వాత వేసుకోవాలి లాస్ట్లో. లేకపోతే ఫస్ట్ వేసుకుంటే నల్లగా అయిపోతుంది, మీకైతే తెలిసే ఉంటుంది. కానీ కొంచెం మంది పిల్లలకి ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా, అందుకోసం చెప్తున్నాను నేనైతే. ఇలా అయితే ఇక్కడ పోపు పెట్టేటప్పుడు అయితే ఆ పక్కన చుట్టుపక్కల ఏమి పెట్టుకోవద్దు, ఎందుకంటే పక్కకు ఆయిల్ మొత్తం చిల్లుతుంది. మనం ఏం కడిగి పెట్టుకునేవి కూడా మొత్తం వాటి మీద ఆయిల్ పడుతుంది, కనపడదు కానీ కంపల్సరీ పడుతుంది. అందుకోసమే నేనైతే పోపు పెట్టేటప్పుడు సపరేట్గా దూరం పెట్టి పోపు పెడతానండి, ఎందుకంటే కడిగిన ఈ గ్లాసులు వాటి మీద ఆయిల్ తుప్పిలు అలా ఆయిల్ అవి పడుతుంది కంపల్సరీ. చూడండి ఇలా మాకు తెలీదా అని కాదండి, అందరికి తెలిసిందే, కానీ నా అనుభవం అయితే చెప్తున్నా నేను. ఇది మనం స్టాండ్ ఇవి అగరబత్తి స్టాండ్ పెట్టుకుంటాం కదా, అయినా కానీ పక్కకు పడుతుంది, అది వెళ్ళిపోందని అనుకుంటాము, అయినా కానీ అది పడుతుంది మనము అగరబత్తి. అలాంటప్పుడు ఇలా ప్లాస్టిక్ వేరే మూతలు ఉంటాయి కదా, అలా పెట్టుకున్నాం అనుకోండి సైడ్లకు పడుతుంది, కింద పడదు. టైల్స్ అవి ఇవి పడితే అగరబత్తి వెళ్ళదు, అంతా మొత్తం ఇట్లా నల్లగా అయిపోతుంది. అలా పడకుండా ఉండాలంటే చిన్న చిన్న ఏదన్నా ఇట్లా మూతలు, వేస్ట్ పనికిరాని మూతలు ఉంటాయి కదా, అలాంటి వాటి మీద పెట్టుకున్నాం అనుకోండి, అది మంచిగా కింద పడకుండా ఉంటుంది. తులసమ్మ దగ్గర అయితే నేనైతే చిన్నగా తామర పూలాగా వేస్తున్నాం, పసుపు కింద రాసేసి. మామూలుగా సింపుల్గా వేస్తున్నానండి, ఫ్రైడే కదా, డైలీ అనేది కాదు, డైలీ అని ఏమి వేయము. మామూలుగా అయితే తులసమ్మ దగ్గర మంగళవారము, శుక్రవారం అయితే నేను వేస్తాను, కంపల్సరీ వేస్తాను. చిన్న ముగ్గు అంటే శుక్రవారం అంటే అది వేరే కళ ఉంటుంది కదా. గడప కూడా మొత్తము వాటర్ పోయొద్దండి, ఎవరు గడపైనా కానీ ఇదిగోండి ఖాళీ బట్టనన్నా స్పంజ్ అన్న నేను స్పంజ్తో తుడుస్తా, ఇట్లా తుడిసి ముగ్గేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి.